మన తండ్రి అయిన దేవునికి, మన రక్షకుడైన యేసుక్రీస్తు ప్రభువుకు, పరిశుద్ధాత్మ దేవునికి వందనాలు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాము. అనుదిన వాక్య ధ్యానంలో భాగంగా దేవుడు ఈ దినమందు మనకిచ్చిన వాక్యము యెషయా గ్రంథము 26వ అధ్యాయము 3వ వచనం చదువుకుందాం. ఎవని మనస్సు నీ మీద ఆనుకొనునో వానిని నీవు పూర్ణ శాంతి గలవానిగా కాపాడుదువు. ఏలయనగా అతడు నీ యందు విశ్వాసముంచి ఉన్నాడు. దేవుడి వాక్యం ద్వారా మనల్ని దీవించుగాక. మనం ఆయన మీద కొంచెం విశ్వాసం ఉంచితే చాలు, మనము క్షేమంగా కాపాడబడతామని వాక్యం ద్వారా మనము తెలుసుకోగలుగుతున్నాం. ఆయన యందు విశ్వాసం ఉంచితే చాలు. ఆయనే మన రక్షకుడు అని, మన దేవుడు అని, మనల్ని విడిపించే దేవుడు అని, మనల్ని కాపాడే దేవుడు అని, మన ఆలకించి మనల్ని క్షేమస్థితిలో ఉంచే దేవుడు అని ఆయన ఎందుకు విశ్వాసం ఉంచితే చాలు. ఆయన ఎందుకు విశ్వాసం ఉంచినప్పుడు మనం ఏమవుతాము? పూర్ణ శాంతి గలవానిగా కాపాడుతాడు. పూర్ణ శాంతి మనకు ఉండాలి అంటే ఆయన ఎందుకు విశ్వాసం ఉంచాలి. పూర్ణ శాంతితో మనము నింపబడాలి అంటే మనము దేవుణ్ణి ఆశ్రయించాలి. ఆయన వేడుకున్నప్పుడు, ఆయన ప్రార్థన చేసినప్పుడు మనకి పూర్ణ శాంతి కలుగుతుంది. అన్ని విషయాల్లో, మన పనుల్లో, మన ఉద్యోగాల్లో, మన కుటుంబ జీవితాల్లో, మన పిల్లల జీవితాల్లో, అన్నిటిలో పూర్ణ శాంతి ఇస్తాడు దేవుడు. ఎప్పుడంటే ఆయన యందు విశ్వాసం ఉంచినప్పుడు. ఆయన యందు విశ్వాసం ఉంచినప్పుడు ఇంకా ఏమి కలుగుతుంది చూద్దాము. యెషయా గ్రంథము 12వ అధ్యాయము 2వ వచనం చదువుకుందాం. ఇదిగో నా రక్షణకు కారణభూతుడగు దేవుడు, నేను భయపడక ఆయనను నమ్ముకొనుచున్నాను. యెహోవాయే నాకు బలము, ఆయనే నా కీర్తనాస్పదం. ఇక్కడ భక్తుడు అంటున్నాడు ఏమని అంటే, ఆయనే నా కీర్తనాస్పదము అంటున్నాడు. అంటే నేను పాడుకోవడానికి నా దేవుడు, ఆయనే నా దేవుడు, నా కీర్తనకు ఆస్పదమై ఉన్నాడు. ఆయనే నా రక్షకుడు, నా రక్షణకు కారణభూతుడు. నేను భయపడక ఆయనను నమ్ముకొందును. మనము భయపడక ఆయన నమ్ముకున్నప్పుడు మనకు అన్ని క్షేమమే కలుగుతాయి. మనము భయపడక ఆయన నమ్ముకున్నప్పుడు, మనం భయపడక ఆయన యందు విశ్వాసం ఉంచినప్పుడు మనకు అన్ని విషయాల్లో క్షేమాన్ని ఇస్తాడు, అన్ని విషయాల్లో కృపనిస్తాడు, అన్ని విషయాల్లో సమృద్ధిని ఇస్తాడు. మన రక్షణను ఆయన కొనసాగింప చేస్తాడు. మనం రక్షణలో ఎదగడానికి ఆయన కృప చూపు దేవుడై అన్నాడు. కాబట్టి ఆ రక్షణాస్పదమైన దేవుణ్ణి మనము వెంబడిద్దాం. రక్షణాస్పదమైన దేవుణ్ణి మనము విడువక ఉందాం, ప్రార్థన చేద్దాం, ఆయన సన్నిధిలో మోకరిద్దాం. ఏ బాధ ఉన్నా, ఏ సమస్య ఉన్నా, ఏ కీడు మన ముందున్నా ఆ కీడందరినీ తప్పించే దేవుడు. ఎందుకంటే కొంచెం మనకి అనుమతి ఇస్తాడు దేవుడు. కొన్ని శ్రమలు అనుభవించడానికి కూడా అనుమతి ఇస్తాడు. యోబు గారు శ్రమలు అనుభవించడానికి అనుమతి ఇచ్చాడు దేవుడు. ఇంకా కొంతమంది శ్రమలు అనుభవించడానికి దేవుడు అనుమతినిచ్చాడు. పరిశుద్ధ గ్రంథంలో మనం చూసినట్లయితే అవి మనల్ని ఏమీ చేయలేవు. సాతాను మనల్ని ఏమైనా శోధించ ప్రయత్నించినా వాడు మనల్ని ఏమీ చేయలేడు, మనల్ని పడగొట్టలేడు. ఎందుకంటే మన దేవుడు మనకి రక్షకుడుగా ఉన్నాడు. మనము ఆశ్రయాస్పదముగా దేవుడు మనకి ఉన్నాడు. మనకి కొండగా కోటగా ఆశ్రయముగా ఆయన ఉన్నాడు. కాబట్టి మనల్ని చెల్లింప చేసేవి ఏమి ఉండవు. తాత్కాలికంగా మనల్ని శోధించిన దుష్టుడు మనల్ని ఏమీ చేయలేడు. ఎందుకంటే మన రక్షకుడిని మనము ఆశ్రయించాము. నా రక్షణకు కారణభూతుడమైన దేవుడు, నేను భయపడక ఆయన నమ్ముకుంటాను అని ఇక్కడ తెలియచేసిన విధముగా మనము కూడా నా రక్షణకు కారణభూతుడైన దేవా, నేను నిన్ను నమ్ముకొని ఉన్నాను, నన్ను కాపాడు, నన్ను విడిపించు, నన్ను తప్పించు అని ప్రార్థన చేసినప్పుడు తప్పకుండా మనకి అట్టి కృపను అనుగ్రహిస్తాడు. ప్రతి కీడు నుండి తప్పిస్తాడు, ప్రతి శోధన నుండి తప్పిస్తాడు, ప్రతి గండము నుండి తప్పిస్తాడు. ఎన్నో ప్రమాదాలు మనల నుండి దాటిపోతూ ఉన్నాయి, మనం అనుభవిస్తూనే ఉన్నాం వాటిని. అలా తప్పిస్తాడు దేవుడు. క్షణమాత్రం మనల్ని ఆ ప్రమాదం నుండి తప్పించే దేవుడుగా ఉన్నాడు. కాబట్టి ఆయనను మనం నమ్ముకుందాము, ఆయన రక్షణలో ఎదుగుదాము, ఆయన రక్షణలో మన జీవితాలని కొనసాగింప చేసుకుందాము, ఆయన మేలులతో తృప్తిపరచబడదాము. వింటున్న బిడ్డలందరూ అట్టి కృపను పొందుకుందరుగాక. ప్రార్థన. మా దేవా, మా ప్రియ పరలోక ప్రభువా, మీ పరిశుద్ధ పాదములకు వందనాలు స్తోత్రాలనైనా. మా రక్షకుడైన యేసుక్రీస్తు దేవా, పరిశుద్ధాత్మ దేవా, స్తుతులు స్తోత్రములు. ఇచ్చిన వాక్యం కొరకు మీకు స్తోత్రములు ప్రభువా. విని ఉన్న బిడ్డలను మీరు ఆశీర్వదించండి. వారు దేనిలో మిమ్మల్ని ఆశ్రయిస్తున్నారో, ఏ విషయమై మీ పాదముల విజ్ఞాపన చేస్తున్నారో వాటిని అంగీకరించండి, నెరవేర్చండి. వారిని మీ రక్షణలో కొనసాగింప చేసుకుని మీరు మహిమ పొందు దేవుడైనందుకు మీకు వందనాలు స్తోత్రాలు చెల్లించుకుంటూ యేసుక్రీస్తు వారి పేరిట ఈ మనవులో మీ పాదముల వేడుకుంటున్నాను పరమ తండ్రి. ఆమేన్.